అమరావతి ఉమెన్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంట్లో కూర్చొని మీరు గాని సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందనే చూస్తున్నాం. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. నా డాక్రా సంఘాలకు నేనే ఆలోచిస్తున్నా, మీరు మామూలు మహిళ, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, రావుడికి తెలుసు. అదే మార్గన్న ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలకు తెలియదు. అది తెలిసిన అన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా పనిచేయండి, మీరు ఆలోచించండి. ఆకాశమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఒక సాంగ్ కూడా మీరు మాట్లాడారు, స్వర్గం ఎక్కడుందో ఇక్కడికే తెస్తామని. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనం నిర్మాణం చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా. స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా. ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ని మీరు చూశారు, నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమవుతుందనుకున్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించాను, ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక్క మగవాళ్లే కాదు, మా ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నా, సిద్ధమా అని అడుగుతున్నా. స్వయం పేరు నచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దాన్ని ముందుకు తీసుకుపోతారని అడుగుతున్నా. మీకే పోలింగ్ పెట్టాను, నాకు ఒక 5-6 పేర్లు వచ్చాయి. నేను ఒకే మాట చెప్పాను, నేను నిర్ణయించను, రఫ్గా నిర్ణయిస్తా. మా ఆడబిడ్డలను అడుగుదాం, నాకంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు, వాళ్లే ఎంపిక చేసుకుంటారంటే మీరందరూ కలిసి 60% ఓట్లేసి స్వయం బ్రాండే బాగుంటుందని మీరే చెప్పారు. రెండో పక్క ఏ ఫోటో పెట్టాలని ఆలోచించాను. మీ ఫోటోనే పెట్టా, వేరే కూడా పెట్టా, ఎంబ్లంలు పెట్టా. కడాన మీరు అన్నారు అవి లాభం లేదు, మా ఫోటో చూసి మా వస్తువులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర మహిళని తెలుగు మహిళ ఫోటో పెట్టి బ్రాండ్ తయారు చేశాం. అన్ని బాగున్నాయి. ఇప్పుడు మీ బాధ్యత, ముందు రోజుల మారిగా నాకు పూర్తిగా సహకరించాలి. రాష్ట్రంలో 1.5 పాపులేషన్, ఇప్పుడు ఒకప్పుడు 3 నుంచి 1.5 తీసుకొచ్చారు, పాపులేషన్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 3 వరకు పెంచమనలేదు, కనీసం 1.5 నుంచి 2 వరకు వెళ్ళాలి, 2.1కి వెళ్ళాలి. జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి. అన్ని వయసులు ఉండే వాళ్ళు ఉండాలి, నేచర్ను కాపాడుకోవాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా,
సమాజంలో సగం మీరున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని 50% జనాభా ఏమీ చేయకుండా వాళ్ళ ఇంటికే పరిమితం చేయడం ఏంటని. ఒకప్పుడు నేను మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు నీకేం తెలియదు నువ్వు కూర్చో అనేవాళ్ళు. పెద్ద అవుతానే భర్త అంటాడు నీకేం తెలీదు వంటింట్లో ఉండమనేవాడు. మీరు ముసలి వాళ్ళు అవుతానే మళ్ళీ మీ పిల్లలు చెప్పేవాడు నీకేం తెలీదు నువ్వు పక్కన ఉండమని. ఈరోజు నేను చెప్తున్నా, చదువుకోవాలంటే డబ్బులు కావాలంటే చదివించే శక్తి నా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల మీకు గౌరవం పెరిగింది. మీ పేరుతో ఆస్తులు ఇచ్చాం, ఇల్లు, ఇంటి జాగా, లోను. ఈరోజు మగవాళ్ళు పోతే డబ్బులు రావేయంగానే మా ఆడబిడ్డ పోతే మాత్రం 1 గంటలో డబ్బులు వస్తాయి. అవునా కాదా? అది విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఇలాంటి క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడం చాలా సులభం. నేను మళ్ళీ కోరుతున్నా, నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, ఎక్కువ సమయం ఇస్తా, ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్లు తీసుకొస్తా, అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేస్తా. మీకు డబ్బుల కొరత ఉండదు, మీరు తయారు చేసే వస్తువులను అమ్మించే బాధ్యత కూడా తీసుకుంటాం. కానీ మీలో మాత్రం ఒక పట్టుదల రావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా పెట్టాలి, మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. అదే సమయంలో మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా పడకూడదు. మీరు ఒక క్యాటలిస్ట్గా పనిచేయాలి. మీ ఇంట్లో భార్యాభర్త కూతురు గోడలు కొట్టుకుంటే మీరే సర్దాలి. ఇప్పుడు అది పోయింది. ఒకప్పుడు ఉండేది, పెద్దలు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేకుండా చిన్న చిన్న వాటికి నిన్న నేను చూస్తే చాలా బాధపడ్డాను. ఆ విషయం కూడా చెప్పాలి మీకు. మంగళగిరిలో భార్యాభర్త టీవీ చూస్తున్నారు, సౌండ్ ఎక్కువ ఉంది. భర్త అన్నాడు సౌండ్ తగ్గించమన్నాడు. భార్య ఇరిటేట్ అయిపోయింది, భర్తను చంపేసింది. అంటే ఎంత ఇంపేషెన్స్ వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. అంటే దీనికి కారణం ఏంటి? ఇండ్లలో చర్చలే లేవు. మీరు సెల్ ఫోన్తో బిజీ, పిల్లలు సెల్ ఫోన్తో బిజీ, భర్తలు సెల్ ఫోన్తో బిజీ. ఇంట్లో ఉండి సెల్ ఫోన్లో మెసేజ్ పెడతారు. దానికంటే దౌర్భాగ్యం ఏం కావాలి నాకు అర్థం కాదు. సెల్ ఫోన్ వాడుకోవాలి, మంచికి వాడుకోవాలి. సెల్ ఫోన్ అనేది వ్యసనం కాకూడదు. వ్యసనం అయితే సమస్యలు వస్తాయి. మీరు గట్టిగా మాట్లాడతారు అవతల వాళ్ళ మీద, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందా లేదా, ఆవేశం వస్తుందా లేదా? మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, చూసి చూసి మీ మైండ్ అంతా కూడా ఏదంటే చూస్తారు. ఓసారి పనికిరాని అన్ని కూడా చూస్తారు, క్రైమ్ చూస్తారు, డెకాయిటీ చూస్తారు. అది చూసినప్పుడు మీ మనసు కూడా అటు ఇటు కలుషితం అయిపోతుంది. దానివల్ల మీ మనోభావాలు దెబ్బతింటాయి. దాని ఎఫెక్ట్ పిల్లలపైన, మీ కుటుంబ సభ్యులపైన చూపించే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే భవిష్యత్తు అన్నీ మాట్లాడాలనుకుంటున్నా. నేనేదో దాచిపెడితే మీరు అనుకుంటారు సీఎం గారు మనకంతా డబ్బులే ఇస్తాడుగా, డబ్బులే అడగదామని. డబ్బులు ఒక పార్టే. మనం సంపాదించేదంతా నేను కష్టపడేది ప్రభుత్వంలో మీకోసరం కాకపోతే ఎవరి కోసరం అని అడుగుతున్నా. సంపద సృష్టించేది మీకోసరం, ఆదాయాన్ని పెంచేది మీకోసరం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది మీకోసరం. ఇవి ఇంకా బాగా చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. నేను కష్టపడినప్పుడు మీరు కష్టపడితే, మేము కష్టపడడంతో సమానంగా అందరం కష్టపడితే దానివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాబోయే రోజుల్లో ప్రతి మహిళ పనిచేయాలి, ప్రొడక్టివ్గా పనిచేయాలి, ఫలితాలు రాబట్టాలి. దేశంలో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ మహిళకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే బాధ్యత నాది, దానికి సహకరించే బాధ్యత మీది.